మారుతున్న సమాజంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నామని, కానీ తల్లి పాలు బిడ్డకు అమృతం కంటే ఎక్కువని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితుల రీత్యా భార్యాభర్తలిరువురు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితులున్నాయన్నారు. ఓ 30 ఏళ్ల కిందటే డబ్బా పాలు ప్రాముఖ్యత ఉంది. తల్లి తన బిడ్డకు పాలనందించే సాంప్రదాయాన్ని చెరిపేశాయని నిట్టూర్చారు. అయితే బిడ్డకు తల్లి పాలే శ్రేష్టమని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు తల్లిపాల విశిష్టతపై రానున్న తరం ఆరోగ్యంగా ఉండాలని మళ్లీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా గర్భం దాల్చినప్పటి నుంచి ఇంట్లోని వృద్ధులు తగు సలహాలు సూచనలు ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో ఆ బాధ్యతను ఐసీడీఎస్ తీసుకొని చాలా చక్కగా విధులు నిర్వహిస్తుందని కితాబునిచ్చారు. పూర్వ పరిచయం లేకపోయినా తాము ఉద్యోగం చేస్తున్నామని కాకుండా తమ కుటుంబ సభ్యులకే సేవ చేస్తున్నామనిలా అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. తల్లి పాలని ప్రతి బిడ్డకి అడగకుండా అందించారు. ఎందుకంటే డాక్టర్లు మాట్లాడారు, దీని తాలూకా ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరు మాట్లాడారు. ప్రతి బిడ్డకి గొప్ప పేద తేడా లేకుండా, కులమతాలు తేడా లేకుండా అమృతం కంటే విలువైన తల్లిపాలని వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పించాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒక అధికారి గారు చెప్పినట్టు, తర్వాత జలుబు వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, దగ్గొస్తే టాబ్లెట్ వేస్తామని ఆర్టిఫిషియల్ కి అలవాటు పడిపోతున్నాం. ప్రతి దానికి ఈరోజు ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుంటూనే ఉన్నాం. తల్లి పాలకు కూడా డబ్బా పాలతో ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితమే డబ్బా పాలు కూడా వచ్చేసాయి కదా. తల్లులు పిల్లల్ని కనేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతే డబ్బా పాలతో బ్రతికేద్దాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఒక ఇంటికి గాని దేనికైనా, ఒక చెట్టుకి గాని పునాది ఎలాంటిదో, ఆ బిడ్డ జీవితాంతం గడవలసిన జీవితానికి, ముఖ్యంగా ఆరోగ్యానికి తల్లి పాలు అనేది పునాదిలోనే మనం ఖచ్చితంగా చూసుకోవాలి.